ఉత్తరం చూద్దామండి. అపర్ణ గుంటూరు నుంచి రాస్తున్నారు. కృష్ణా పుష్కరాల్లో రెండో రోజు చేయాల్సిన దానాలు ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ధర్మశాస్త్రం ప్రకారం ప్రతి పర్వ అలాగే ప్రతి పుష్కరం ఎన్ని రోజులు మనం దాన్ని ఆచరిస్తామో ఆ రోజులను బట్టి మనకున్న దానాలు దశదానాలు, షోడశ మహాదానాలు, ఏకవింశతి దానాలు, 21 దానాలు. శక్తి ఉన్న వాళ్ళు 32, 64 చివరివి. మనకిది 12 ఉంది కాబట్టి ఒక్కొక్క రోజు 4 దానాలుగా చేసుకుంటాం. రెండవ రోజు ప్రధానంగా మనం ఇవ్వాల్సినటువంటివి రత్నాలు, గోవులు, చెడ కాకుంటే లవణం, ఉప్పు. మరీ ఉప్పు అయితే ఎందుకండి అనుకుంటే వస్త్రాలు. న్యాయంగా 4 ఇవ్వాలి. రత్నాలు, గోవులు, ఉప్పు, వస్త్రాలు. ఇవి రెండవ రోజు ఆచరించాలి. 12 రోజులు కదా, ఇందులో ఒక వైశిష్ట్యం ఉంది. 12 రోజులుంటే మనకుండేటువంటి 12 ప్రధాన అవయవాలు అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి. 12 కదా. ఒక్కొక్క దానంతో ఒక్కొక్కటి శుద్ధి పొందాలి. మొదటి ఇంద్రియం త్వగింద్రియం అంటాం. త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వ, ప్రాణాలు కదా. కాబట్టి మొదటిది త్వగింద్రియం, రెండోది చక్షురింద్రియం. చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే చక్షు ఉంటే రత్నమే కదా. రత్నానికి కాంతి కావాలి. కాంతిని ఇస్తుంది, కాంతిని స్వీకరిస్తుంది. కాంతిని చూడగలిగేది చక్షువు, కాంతి గలది చక్షువు, కాంతిలో చూడగలిగేది చక్షువు. చక్షురింద్రియ శుద్ధి రెండవ రోజు. అంటే నేత్ర సమస్యలు ఉన్నవాళ్ళు, నేత్ర దృష్టి తగ్గిన వాళ్ళు, నేత్రములు మధ్యన వెళ్ళి మళ్ళీ రావాలని ప్రయత్నిస్తున్న వాళ్ళు, అన్ని రకాల నేత్రమైనటువంటి బాధలు ఉన్నవారు ప్రధానంగా రెండవ రోజు రత్నదానం, వస్త్రదానం, గోదానం. ఎందుకంటే వస్త్ర అనేది అర్థమేమిటి? సర్వదైవత్యం వై వాస అని వేదం చెప్తుంది. వస్త్రం అంటే సకల దేవతలు. ఒక్కొక్క దారం పోగులో ఒక్కొక్క దేవత ఉంటాడు. మరి ఒక వస్త్రంలో ఎన్ని దారాలు ఉంటాయి? ఎవరు లెక్క పెట్టాలి? అంతమంది దేవత సంతోషం. అందులో కన్నులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు కదా. మనం కన్నులు పని చేయకూడదంటే వస్త్రమే కట్టుకుంటాం. ఉడకకుంటాం కదా కంటికి. కన్నులు పని చేయాలంటే వస్త్రమే తీయాలి కదా. ఇలా ప్రతి విధానానికి ఒక ఆంతర్యం ఉంటుంది. అందుకు వస్త్రదానం చేయాలి. ఇక గోదానం అంటారా? గవామంగటి తిష్టంతి భువనాన్ని చతుర్దశ. కాబట్టి అన్ని లోకాలు గోవుల యందే ఉంటాయి కాబట్టి గోదానం చేయండి. ఇక ఉప్పు అనేటువంటిది ఒక అద్భుతమైన ద్రవ్యం. చాలామంది ఉప్పును తీసుకోకూడదు, ఉప్పును చేత్తో పట్టుకోకూడదు, చేత్తో ఇవ్వకూడదు, ఏవో కొన్ని అంటుంటారు. సరే, ఆచారం అలా ఉంది, కాదనం. కానీ గొప్ప సత్యాన్ని చెప్పేది ఉప్పు. ఏమిటది? ఒక ఉప్పు రాయి తీసుకొని ఈ రాయిలో, ఉప్పు రాయిలో ఉప్పతనం ఎక్కడుందో చెప్పండి. ఏ భాగంలో ఉంది? పైన, కిందన, ఆ పక్కన, ఈ పక్కన, లోపల ఎక్కడుంది? ఉప్పు రాయిలో ఉప్పతనం ఎక్కడుంది? ఏం చెప్పాలి? అంతటా ఉంది. ఉప్పతనం లేని ఉప్పురాయి ఉండదు కదా. ఎలాగైతే ఉప్పురాయిలో ఉప్పు అంతటా ఉంటుందో జగత్తంతా పరమాత్మ అలా ఉంటాడు. ఎక్కడున్నాడు దేవుడని ఏం ప్రశ్న అది? ఉప్పురాయిలో ఉప్పు ఎక్కడుంది? జగత్తులో దేవుడు అక్కడే ఉన్నాడు. ఉపదనం లేని రాయి లేదు, పరమాత్మ లేని చోటు లేదు. ఇలా భగవద్వ్యాప్తికి సరి అయిన ఉపమానం చెప్పేటువంటి గొప్పదనం ఉప్పులో ఉంది. అందుకే ఉప్పు దానం చేస్తే భగవంతుని దానం చేసిన పుణ్యం వస్తుంది. అందుకు రెండో రోజు ఉప్పు దానం చేయండి, గోదానం చేయండి,
వస్త్రదానం చేయండి, రత్నదానం చేయండి. ఆ నేత్ర సమస్యలు ఉంటే తొలగించుకోండి, ఇంకా వేరే ఉంటే అప్పుడు తొలగించుకోండి. ఆనందంగా ఉండండి. మరి ఉత్తరం